సంగీతం అంటే ఆయనకు ఆరో ప్రాణం. సప్తస్వరాలు అవలోకగా పలికిస్తూ అందరి మన్ననలు పొందిన సంగీత కళాకారుడు పశ్చిమ గోదావరి జిల్లా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి పెనుమంట మండలం మాటేరుకు చెందిన ఇవ్వల యేసు రాజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా కళాకారులకు ఇచ్చే ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన నాదస్వరం, ఫ్లూట్, మ్యాండలిన్, క్లారినెట్ వాయిద్యాలు స్వరాలను అవకలుగా పలికిస్తారు. ఇప్పటి వరకు 1200 పైగా ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రవీంద్ర భారతి, లలిత కళా తోరణం, ఎస్వీబీ ఛానల్, దూరదర్శన్, సప్తగిరి ఛానల్ అనేక ప్రోగ్రాంలు ఇచ్చారు. 1997లో మ్యూజిషియన్ అవార్డు, 2022లో జాతీయ గురు పురస్కార్ అవార్డు, 2000 సంవత్సరం నుంచి 2022 వరకు నేషనల్ లైవ్ మ్యూజిక్ స్కాలర్షిప్ అందుకున్నారు. 2012 నుండి వాసవి పెనుగొండ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇవ్వల యేసురాజు 100కు పైగా సంగీత కళాకారులకు తర్ఫీదు ఇచ్చారు. సంగీత కళాకారుడు ఇవ్వల యేసురాజు ఉగాది పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతర్ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవ్వల యేసురాజు సోదరులు మీరా ప్రసాద్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అమరావతిలో పనిచేస్తున్నారు. యేసురాజుకు భార్య, కుమారుడు ఉన్నారు. పలువురు కళాకారులు ఉగాది పురస్కారానికి ఎంపికైన యేసురాజుకు అభినందనలు తెలిపారు. పాలకొల్లో కూటమి ప్రభుత్వ దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామనాయుడు